నిన్ను ఎవరూ చూడలేదని, అలాగే గమనించడం లేదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నిన్ను చూస్తున్నట్టు నీకు తెలిస్తే నీ దగ్గర వాళ్ళు లోకువైపోతారని, ఇరుకు సందుల్లో నుంచి నిన్ను చూస్తూనే ఉంటారు. నీ తప్పు ఎప్పుడు దొరుకుతుందా అని గోతికాడి నక్కల్లా నువ్వు చేసే పొరపాటు కోసం కాచుకొని చూస్తూనే ఉంటారు. ఎందుకంటే వాడు నీకు ఎదురుపడలేడు, అంత ధైర్యం వాడికి ఉండదు. అందుకే నిశితంగా నిన్నే చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే నువ్వు సహనం కోల్పోయి తప్పు చేస్తావో అప్పుడు నలుగురితో పాటు మాట కలిపి నిన్ను కిందకి లాగడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి దిగజారుడు మనుషులకు నువ్వే అవకాశం ఇస్తే ఎలా? అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నీ సహనాన్ని కోల్పోవద్దు. డబ్బు అనేది పనికిరాని వాళ్ళని నీ చుట్టూ జమ చేస్తుంది. పేదరికం నీ కోసం నిలబడేవాడెవడో తెలియజేస్తుంది. అవసరం ఎంతటి నీచానికైనా దిగజారుస్తుంది. ఆకలి అనేది పిచ్చుకలు తినే ఆ 4 వడ్ల గింజలకు కూడా విలువను లెక్క కడుతుంది. కరువు అనేది అంతకు ముందు నువ్వు అనుభవించిన ప్రతి చిన్న సదుపాయానికి ఉన్న విలువ ఏంటో నీకు గుర్తు చేస్తుంది. అన్నీ ఉన్నప్పుడు వాటి యొక్క విలువ మనకి తెలియదు, ఇక దొరకవు. దరి చేరవు అనుకున్నప్పుడే మనకు సరిగ్గా తెలుస్తుంది అవి లేని లోటేంటో. అది మనిషి అయినా వస్తువైనా ఏదైనా సరే మనకు అందుబాటులో ఉన్నంత వరకే. ఒక్కసారి చేజారిపోయాక తలుచుకుంటూ తల్లడిల్లిపోవడం తప్ప మరేమీ చేయలేం. నువ్వు గెలిచిన తర్వాత అదిగో నేను చెప్పానా మా వాడు తప్పకుండా సాధిస్తాడు అని అంటూ మాట కలిపే వాళ్ళే ఎక్కువ ఉంటారు. నువ్వు ఎంత కష్టపడుతున్నావో వాళ్ళకి అవసరం లేదు. నువ్వు చివరికి ఏం నిరూపించగలవు అనే దాని మీదే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ప్రయత్నించే వాళ్ళు లక్షల్లో ఉంటారు, కష్టపడే వాళ్ళు వేలలో ఉంటారు. కానీ వాళ్ళ గురించి ఒక్క మాట కూడా మాట్లాడని ఆ నోళ్ళు కేవలం గెలిచిన ఒక్కరి గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటాయి. ఇక్కడ కష్టాల గురించి చర్చలు జరగవు. విజయాన్ని మోసుకొచ్చేవాడినే భుజాలపై ఎత్తుకుంటారు. అందుకే నీ కష్టాల గురించి ఎవరికీ చెప్పకు, నిశ్శబ్దంగా పోరాడు. నీ యొక్క విజయమే ఈ ప్రపంచానికి నీ కష్టం గురించి బోధిస్తుంది.